రాత్రి మా ఫ్రెండ్ ఫోన్ చేస్తే అయ్య బాబోయ్ వర్షం అలా వచ్చేస్తుంది కదండి వేడి వేడిగా చేపల కూర వేసుకొని అన్నం తినేవాలనిపిస్తుందండి అంతే. వేడి వేడిగా చేపల కూర వేసుకునే తినాలా, చేప ముక్కలే ఉండాలా, చేప ముక్కలు లేకుండా కూడా నేను చేపల పులుసు చేస్తున్నాను. ఎలాగో చూస్తారా? ఓ చూడండి ఇదిగో ఆనపకాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు కూడా చేపలకే తరుగుతాంగా పొడుగ్గాన. పచ్చిమిరపకాయలాగే ఉంచేసి నాట్లు ఎట్టేసి కరివేపాకు, చింతపండు నానబెట్టుకొని ఇదిగో ఉల్లిపాయ ముద్ద చేసుకొని గరం మసాలా, అల్లం వెల్లిపాయ పేస్టు, అదిగో కడాయి పెట్టుకొని సేమ్ చేపల కూర వండినట్టు వండి మీకు చూపిస్తాను. అసలు మామూలుగా ఉండదు. చేప ముక్కలు ఉంటేనే చేపల పులుసు చేయాలేంటి అనుకోవాలి, కానీ ఏదైనా చేసేవచ్చు. ఆనపకాయ ముక్కలతో చేపల పులుసు